అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో రోబోటిక్ ఇన్నోవేషన్స్ వల్ల అడవి సంరక్షణ మరియు పునరావాసానికి రోబోటిక్ ఆవిష్కరణలు ఎలా సహాయపడుతున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో ఫస్ట్ వన్ డెండ్రా సిస్టమ్స్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే విస్తృత స్థాయిలో వృక్షారోహణ చేస్తుంది, అంటే రీఫారెస్టేషన్ చేస్తుంది. పని విధానం ఎలా ఉంటుందంటే ఏఐ ఆధారిత డ్రోన్లు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డ్రోన్లు వాడి పారిన భూమిని స్కాన్ చేస్తాయి. అలాగే మట్టిని, భూమి ఆకృతిని, అవసరమైన మొక్కల రకాలని విశ్లేషిస్తాయి. బయోడిగ్రేడబుల్ సీడ్ పాడ్స్ను నేలలో నేరుగా కాల్చివేస్తాయి. దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇది నిమిషానికి 120 సీడ్ పాడ్స్ను నాటగలవు. భారీగా వృక్షారోహణ వేగం అనేది పెరుగుతుంది. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో సెకండ్ వన్ బయోకార్బన్ ఇంజనీరింగ్. దీని పని ఏంటి అంటే డ్రోన్ ఆధారిత వృక్షారోహణ, అంటే డ్రోన్స్ని యూజ్ చేసుకొని వృక్షాలను నాటుతుంది. ఎలా పనిచేస్తుంది అంటే డ్రోన్ భూమిని స్కాన్ చేసి 3D మ్యాప్ తయారు చేస్తుంది. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఖచ్చితంగా మొక్కల్ని నాటుతుంది. దీనివల్ల మ్యాంగ్రూవ్స్, రెయిన్ ఫారెస్ట్ చేరలేని ప్రాంతాల్లో కూడా వృక్షారోహణ చేయగలదు. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో థర్డ్ వన్ అవుట్లైన్ అనలిటిక్స్. దీని పని ఏంటి అంటే ఏఐ ఆధారిత అడవి పర్యవేక్షణ, అంటే కృత్రిమ మేధ యూజ్ చేసి అడవిని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. ఎలా పనిచేస్తుంది అంటే గ్రౌండ్ కెమెరాలు అలాగే ఏఐ ఉపయోగించి అడవిలో చట్టవిరుద్ధ కటింగ్ని గమనిస్తుంది. చైన్సా లేదా భారీ యంత్రాల ధ్వనిని గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందిస్తుంది. దీనివల్ల లాభం ఏంటి అంటే నిజమైన టైంలో అడవి రక్షణ చర్యలు చేపడుతుంది. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో ఫోర్త్ వన్ స్పాట్ బై బోస్టన్ డైనమిక్స్. దీని పని ఏంటి అంటే అడవిని పర్యవేక్షిస్తూ ఉండే రోబోట్. ఎలా పనిచేస్తుంది అంటే స్పాట్ అనే రోబోటిక్ కుక్క సెన్సార్లను మోసి అడవిలోని చట్టవిరుద్ధ కటింగ్, అంటే ఇల్లీగల్ కటింగ్ని, అలాగే జంతువుల కదలికలు, జంతువుల యొక్క మోషన్స్, అలాగే అగ్ని ప్రమాదాల సూచనలను గుర్తిస్తుంది. బోనస్ ఏంటి అంటే క్లిష్టమైన అడవి నేలపై ఇది సులభంగా కదులుతుంది. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో ఫిఫ్త్ వన్ స్వామ్ రోబోటిక్స్ ఫర్ రీఫారెస్టేషన్. దీని పని ఏంటి అంటే సమన్వయంతో పనిచేసే డ్రోన్స్ మరియు రోవర్ టీమ్స్. ఎలా పనిచేస్తుంది అంటే కొన్ని రోబోట్స్ భూమిని మ్యాప్ చేస్తాయి, మరికొన్ని రోబోట్స్ విత్తనాలు నాటుతాయి లేదా మొక్కలకు నీరు పడతాయి. దీని భవిష్యత్ దృష్టి ఏంటి అంటే పూర్తి అడవులను యంత్రాల సహాయంతో పునరుద్ధరించగలగడం. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో సిక్స్త్ వన్ ఫారెస్ట్ గార్డ్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే అగ్ని ప్రమాదాలను తొందరగా గుర్తిస్తుంది. అలాగే ఏఐ సెన్సార్ నెట్వర్క్లు మరియు డ్రోన్లు యూజ్ చేసుకొని ఉష్ణోగ్రత, తేమ, ఎయిర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది గమనిస్తుంది. అలాగే ప్రమాద సూచనలు ఉన్నప్పుడు అధికారులకు అలర్ట్ పంపుతాయి. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో సెవెంత్ వన్ ట్రీ రోవర్. దీని పని విధానం ఏంటి అంటే గ్రౌండ్ ఆధారిత మొక్కలు నాటే రోబోట్, అంటే గ్రౌండ్ని బేస్ చేసుకొని అక్కడ ఏ మొక్క నాటితే మంచిగా ఉంటుంది అని చెక్ చేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే స్వతంత్రంగా పొలాల్లో తిరుగుతూ చిన్న గొయ్యి త్రవ్వి సప్లింగ్స్ను నాటుతుంది, అంటే చిన్న చిన్న మొక్కలను నాటుతుంది. వేర్లను నేలతో కప్పి అవసరమైతే రక్షణ కవచం వేస్తుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే విత్తనాల కంటే మొక్కలు జీవించడానికి మంచి అవకాశం ఉంది. అడవులు, పట్టణ గ్రీన్ ప్రాజెక్ట్స్, వాణిజ్య పంటల కోసం 3D రోవర్ ఉపయోగించవచ్చు. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో ఎయిత్ వన్ టెర్రాసెన్షియా. దీని పని ఏంటి అంటే మట్టి ఆరోగ్యం మరియు మొక్కల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉండడం, అంటే న్యూట్రియంట్ లెవెల్ ఎంత ఉంది అని ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉంటుంది సెన్సార్స్ని యూజ్ చేసుకొని. ఎలా పనిచేస్తుంది అంటే చిన్న గ్రౌండ్ రోబోట్ భూమి మీద తిరుగుతూ వేళ్ళ ఆరోగ్యం అలాగే చెట్ల పై స్థాయిని స్కాన్ చేస్తాయి. దీనివల్ల లాభం ఏంటి అంటే అడవుల అధోగతిని ప్రారంభ దశలోనే గుర్తించగలదు. అధోగతి అంటే డిగ్రేడేషన్ స్టార్టింగ్ లెవెల్లోనే ఈ టెర్రాసెన్షియా గుర్తించగలదు. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో నైన్త్ వన్ ట్రీ ప్లాంటింగ్ డ్రోన్స్ బై బయోకార్బన్ ఇంజనీరింగ్. దీని పని ఏంటి అంటే వేగంగా వృక్షారోహణ చేయడం, వేగంగా విత్తనాల్ని నాటుతుంది. ఎలా పనిచేస్తుంది అంటే డ్రోన్స్లో ఉండే బుల్లెట్స్ని యూజ్ చేసుకొని ఇది విత్తనాలను నేలపై నాటుతుంది. ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మానిటరింగ్లో 10th వన్ హెక్సాపాడ్ ట్రీ ప్లాంటింగ్ రోబోట్స్. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రాళ్లతో నిండిన అసమానమైన లేదా లోయల వంటి కఠిన భూభాగాల్లో కూడా చెట్లు సమర్థవంతంగా నాటుతాయి. అక్కడ సాధారణ వాహనాలు లేదా డ్రోన్లు పనిచేయలేవు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ రోబోలు క్రిముల్లా కదులుతాయి. వీటికి 6 మెకానికల్ కాళ్ళు ఉంటాయి. రాళ్లను దాటి, అడ్డంకులను దూకి అసమాన భూమిపై
సులభంగా సంతులనం సాధించగలవు. నాటే విధానం ఎలా ఉంటుంది అంటే, చిన్న మొక్కలు లేదా విత్తన కణజాలను మోస్తాయి. నేల అనుకూలతను గుర్తించేందుకు గ్రౌండ్ సెన్సార్స్ ఉపయోగిస్తాయి. తక్కువ పరిమాణంలో గుంతలు త్రవ్వేస్తాయి. ఆ గుంటల్లో సున్నితంగా మొక్కలను నాటుతాయి. అవసరమైతే పోషక పదార్థాలు లేదా తేమ గల జెల్‌ను కూడా వేసి మొక్కలు పెరుగుదల పెంచే ప్రయత్నం చేస్తాయి. దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, కొండ ప్రాంతాలు, రాళ్ల మైదానాలు, లోయల వంటి కఠిన భూభాగాలను కూడా వన్య ప్రాంతాలుగా మార్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.